నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం లింగంగుంట గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల పరిస్థితి దారుణంగా మారింది. ఇక్కడి పాఠశాలలో నలుగురు పిల్లలే చదువుకుంటున్నారు. ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడుగా కృష్ణను ప్రభుత్వం నియమించింది. అయితే ఉపాధ్యాయుడు కృష్ణ తరచుగా పాఠశాలకు డుమ్మా కొడుతున్నారు. కనీస ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వకుండా మొబైల్ ఫోన్లోని గ్రూప్స్లో మెసేజ్ పెట్టి ఇష్ట ప్రకారం సెలవులు తీసేసుకుంటున్నారు. దీంతో ఆ పాఠశాల మూసివేయాల్సి వస్తుంది. గతంలో వరుసగా ఇదే తంతు కొనసాగింది. తాజాగా 2-3 రోజుల నుంచి పాఠశాలకు తాళాలు వేసి ఉంది. ఉపాధ్యాయుడు కృష్ణ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు సైతం స్కూల్కు రావడం లేదు. తమ చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలలో చదువు వస్తుందని ఆశగా బడికి పంపుతున్న తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధ్యాయుడు కృష్ణ తరచుగా పాఠశాలకు రాకపోవడాన్ని స్థానికులు మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఇక ఈ విషయంపై కావలి ఎంఈఓ గోవిందయ్యను వివరణ అడిగేందుకు మీడియా ప్రయత్నించింది. కార్యాలయంకి వచ్చిన ఎంఈఓ గోవిందయ్య ఉపాధ్యాయుడు కృష్ణ సెలవు పెట్టినట్టు తనకు తెలియదని వివరణ ఇచ్చారు. అతనిపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ వస్తుంది. అయితే కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్య ధోరణి పిల్లలను చదువుకు దూరం చేస్తుంది. లింగంగుంటలోని ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు కృష్ణపై చర్యలు తీసుకోవడంతో పాటు పర్యవేక్షించాల్సిన అధికారుల తీరుపై విచారణ జరపాలని గ్రామస్తులు, దళిత నాయకులు కోరుతున్నారు. సార్, నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. కావలి రూరల్ మండలంలోని లింగంగుంట దళిత వార్డులో 3 రోజుల నుంచి పాఠశాల మూతబడి ఉంది. అది ఎందుకు మూతబడి ఉందో ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రధానమైన ఉపాధ్యాయులు ఆ స్కూల్లో పనిచేస్తున్నారా లేదా అని కూడా తెలియట్లేదు ప్రజలకి. ఆ విధంగా ఎంఈఓ గారు పర్యవేక్షణ ఉందా లేదా కూడా తెలియట్లేదు. స్కూల్ మూతయటం అనేది చాలా ఘోరమైన విషయము. ఎందుకంటే ఆ బడుగు వర్గాల్లో కాలనీలో ఉన్నటువంటి ఈ పాఠశాల ఆ పాఠశాలకి ఎక్కువగా బడుగు వర్గాల పిల్లలే ఎక్కువ వస్తుంటారు. కాబట్టి వాళ్ళ బడుగు వర్గాలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల అంటే చాలా అవమానకరంగాను, ఒక ఏహభాయంగా ఉంది. అట్లాంటి పాఠశాలలో ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం చర్యలు తీసుకోవడం వల్ల అది పిల్లలు పాఠశాలకు వస్తున్నారు. తల్లికి వందనం ఇట్లాంటి పథకాలు పెట్టడం వల్ల మనకి బాగా వస్తూ ఉన్నారు, పాఠశాలకు వస్తున్నారు చదువుకోవటానికి. అట్లాంటి క్రమంలో ఈ పాఠశాల మోతేస్తే అది ఎంతో బాగా అసౌకర్యంగా ఉంటుంది, ప్రజలకి అహేభావం ఉంటుంది. ప్రజల దృష్టిలో అది మంచి పద్ధతి కాదు కదా. ఎవరో ఇద్దరు ఉంటారు పాఠశాలలో, ఎవరో ఒకరు ఉంటారు కదా పాఠశాలలో. ఎంఈఓ గారి పర్యవేక్షణ లేదనేది తెలిసిపోతుంది. ఈ విషయాన్ని గురించి నేను సోమవారం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి దీన్ని ఆ మూత వేసినటువంటి స్కూల్ను ఓపెన్ చేసే విధంగా, దాంట్లో పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండే విధంగా చర్య తీసుకునే దానికి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొస్తాం. తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలనేది మా కోరిక. అట్లా మూత ఇవ్వకూడదు, అది చాలా నేరం కూడా. విద్యా పాఠశాల చట్టం ప్రకారం అది చాలా నేరం. పాఠశాల మాత్రం ఎప్పుడు కూడా మూతేసేదానికి పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి పాఠశాల ఇది కానీ విషయాన్ని తెలిస్తే జిల్లా స్థాయిలో ఈ ప్రభుత్వ పాఠశాల అనేది ఒక చిన్న చూపుగా ఉంది. ఇప్పుడిప్పుడే దాన్ని మనం ప్రజలు, పాలకులు అందరూ కూడా కొత్త ప్రభుత్వాలు ఈ విద్యా పాఠశాల అనేది మంచి పేరు తీసుకొని వస్తుంటే ఇట్లాంటి వాళ్ళ వల్ల ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా తయారయ్యారు వీళ్ళు. ఉపాధ్యాయులు ₹1000 జీతాలు తీసుకుంటున్నారు. ఎంఈఓ పర్యవేక్షణ ఉండాలి, దానికి తగ్గటువంటి చర్యలు కూడా ఉండాలి. కాబట్టి తప్పకుండా వాళ్ళ చర్య తీసుకోవాలి. ఉపాధ్యాయులు సెలవు పెట్టేటప్పుడు ఎంఈఓ గారికి తెలియజేయాలి, లేదా ఇంకొక ఆల్టర్నేటివ్ టీచర్ ఉన్నప్పుడు కూడా తెలియజేయాల్సి ఉంది. కాబట్టి సెలవు సీటు పెట్టాలి, దానికి కనీసం ఎంఈఓ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు లేకుండానే ఆ కృష్ణ అనే అతను అబ్సెంట్ అవటము, వేరే వాళ్ళు అవటం, అందరూ కూడా అసలుకి పాఠశాలకు రాకుండా పోవటం, మూత వేయటం అనేది చాలా నేరం. తప్పకుండా దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి దీన్ని సోమవారం కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో కూడా అది మన ఎంఈఓ గారు చెప్పాలి కలెక్టర్ గారికి. కాబట్టి దీని మీద చర్య తీసుకునేదానికి మేము అందరం ప్రయత్నం చేస్తాం. లింగంగుంటలో ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సాధినేని కృష్ణారావు టీచరు సరే సెలవు స్కూలు పనిచేయట్లేదని నాకు దృష్టికి వచ్చింది. అది అతను సెలవు పెట్టిన విషయం డిపార్ట్మెంట్కి కూడా తెలియదు, మాకు కూడా తెలియజేయలేదు. మరి నాకు ఇప్పుడే తెలిసింది. సరే ఎందుకు ఆ స్కూల్ ఓపెన్ కాలేదు, ఎందుకు రన్ చేయలేదు అనేటువంటిది కూడా నేను ఎంక్వైరీ చేసి తీసుకొని తగు చర్యలు తీసుకోవడానికి
ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కూడా ఏంటంటే ఆ క్లస్టర్లో ఉన్నటువంటి సిఆర్ఎంటీ సావిత్రి కూడా సెలవు పెట్టింది. ఆమె చెప్పింది అనారోగ్య కారణాల వల్ల సెలవు పెడుతున్నానని చెప్పింది. ఆమె ద్వారా కూడా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. సరే ఏం జరిగిందనేది నేను తెలుసుకొని మీకు పై అధికారులకి తెలియజేస్తాను. తగు చర్యలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాను. గతంలో మళ్ళా భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాను. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.